హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు 2 డీఏలు విడుదల ప్రకటన తాజా సమాచారం అండి. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీవోఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024న ఏదైతే డీఏ అనేది 26.39 నుంచి 30.03కైతే ఒక 3.64% కేంద్ర ప్రభుత్వ ప్ర కేంద్ర ప్రభుత్వ డీఏని అనుసరించి అంటే కేంద్రం 1%కు రాష్ట్ర ప్రభుత్వం 0.91% ప్రకారంగా డీఏనైతే ఇవ్వడం జరిగిందనమాట అప్పట్లో. సో, దాని తర్వాత అదే రోజే మనకు మళ్ళీ జీఓఎంఎస్ నంబర్ 30 మీదుగా డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024 అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చివరిలో అయితే ఇచ్చారనమాట. ఈ జీవో ప్రకారంగా 30.03 ఉన్నటువంటి డీఏని మరొక 3.64% పెంపుతో మొత్తానికి 33.67%కి డీఏ అయితే చేరుకుంది. ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డీఏ అనేది జూలై 2023కు సంబంధించిన డీఏటీఆర్‌లనమాట. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం గూడా కేంద్ర ప్రభుత్వం జనవరి 2024 అండ్ జూలై 2024కు సంబంధించి ఈ 2 డీఎల్‌ని గూడా కేంద్ర ప్రభుత్వం పబ్లిష్ చేసింది. ఎప్పుడు ఏమిటనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. కేంద్ర ప్రభుత్వం పబ్లిష్ చేసినా కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వము వీటిని విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వము జనవరి అండ్ జూలై 2024 డీఎల్‌ను ప్రకటించేసింది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి ఎంతైతే రావాల్సి ఉందో, కేంద్రం 1%కి రాష్ట్రం 0.91% చొప్పున వెంటనే ప్రకటించాలి. ఎందుకంటే, ఈ డీఏల ప్రకటన ఆలస్యమయ్యే కొద్దీ అరియర్స్ పెరిగిపోతాయన్నమాట. అరియర్స్ మీద ఆశే లేదు. ప్రస్తుతం ప్రభుత్వం అరియర్స్ ఇచ్చే ఆహ్, ఈ అవకాశం అనేది తక్కువ ఉంది కాబట్టి అరియర్స్ మీద ఆశే లేదు మాకు. క్యాష్ రూపంలో ఈ 2 డీఎల్‌ను విడుదల చేసి క్యాష్ రూపంలో వెంటనే మాకు డీఎల్‌ను పబ్లిష్ చెయ్యండి అంటే విడుదల చేయండి. క్యాష్ రూపంలో అయినా వస్తుంది. లేదంటే నష్టం ఎక్కువగా ఉద్యోగ పెన్షనర్లు నష్టపోతారు కాబట్టి ప్రభుత్వాన్నయితే ఉద్యోగ పెన్షనర్లు ఈ 2 డీఏల ప్రకటనను విడుదల చేయాలి అనైతే పట్టుబట్టారనమాట. ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఎక్స్‌పెన్షర్ అని చెప్పేసి మార్చి 12, 2024 సో, డిఎన్ఎస్ అలవెన్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st January 2024. సో, ద రేట్స్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 46% to 50% ఆఫ్ బేసిక్ పే విచ్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 2024 అంటే జనవరి 2024కు సంబంధించి కేంద్ర ప్రభుత్వము 4% డీఏనైతే ప్రకటించేసింది. జనవరి 2024 డీఏని. ఎప్పుడు ప్రకటించిందంటే మనకు మార్చి 12, 2024న. ఆల్రెడీ మనకు మార్చి 15వ తేదీన 2023 డీఏలు ప్రకటించారనమాట ఏపీలో. సో, అంటే కేంద్ర ప్రభుత్వము జనవరి 2024 డీఏ ప్రకటించిన తర్వాత మనకు మార్చి 2023 డీఎల్‌ను ప్రకటించారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో మనకు 2025 జనవరి డీఏనైతే ప్రకటించబోతోంది. కాబట్టి ఫిబ్రవరిలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 2024కు సంబంధించినటువంటి 2 పెండింగ్ డీఏలను పబ్లిష్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రకటించే అవకాశం ఉంది. ఇది మరొక
డీఏకి సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ ఇక్కడ జూలై డీఏను 21 అక్టోబర్ 2024లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో, విచ్ ఈస్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 జూలై 2024. సో, ద రేట్స్ ఆఫ్ డీఎన్ఎస్ అలవెన్స్ పేయబుల్ to central government employees shall be enhanced from 50% to 53% the basic pay which effect from July 1, 2024. అంటే ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం ఒక 3% డీఏను జూలై 2024 డీఏను అక్టోబర్ 21న ప్రకటించేసిందనమాట. సో, ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే అదే విధంగా ఇది తమిళనాడుకు సంబంధించి డీఏ అండి. ఇక్కడ చూడొచ్చు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. ఇక్కడ మనకు వీళ్ళు కూడా జీఓఎంఎస్ నంబర్ 351 అలాగే జీఓఎంఎస్ నంబర్ 350. ద రేట్స్ ఆఫ్ డీఎన్ఎస్ అలవెన్స్ అప్లికబుల్ ఫ్రమ్ జూలై 2024 అంటే తమిళనాడులో కూడా జూలై 2024 విచ్ ఈస్ ఎఫెక్ట్ ఫ్రమ్ అన్నది డీఎన్ఎస్ అలవెన్స్ అనేది ప్రకటించారు. డేట్ చూసుకోవచ్చు. నవంబర్ 19న ఈ 2 జీవోలనైతే విడుదల చేశారనమాట. తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈ డీఎల్‌నైతే ప్రకటించేసింది. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సైతే ఉందండి. సో, కేంద్రం 1%కి రాష్ట్ర ప్రభుత్వం 0.91% ప్రకటించాల్సి ఉంది. సో, కేంద్రము జనవరి డీఏను 4%గా ప్రకటించింది. ఎప్పుడంటే 12 మార్చ్ 2024న. అలాగే జూలై డీఏను 3% ప్రకటించింది. సో, కాబట్టి ఈ రెండిటి మొత్తము 7% అవుతుంది. సో, కేంద్రం 1%కి రాష్ట్ర ప్రభుత్వం 0.91% ప్రకారంగా 6.37% అయితే ఏపీ 2024 ఇయర్‌కి సంబంధించి జనవరి, జూలై డీఏను ప్రకటించాల్సి ఉంది. సో, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 2025 జనవరి డీఏను ఫిబ్రవరి మంత్‌లో అంటే నెక్స్ట్ మంత్‌లో ప్రకటించబోతున్న నేపథ్యంలో సో, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 2 డీఏలకు సంబంధించి 2 జీవోలను విడుదల చేసే అవకాశం ఉందండి ఫిబ్రవరిలో. సో, ఫిబ్రవరి మంత్‌లో ఆల్రెడీ మనకు ఇతర రాష్ట్రాలు కూడా అంటే తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా ప్రకటించేసిన నేపథ్యంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు మాకు డీఏలు వెంటనే చెల్లించాలి. ఎందుకంటే ఈ ఏరియర్స్ మీద ఆశే లేదు. ఎందుకంటే చూసుకోవచ్చు ఇక్కడ 2018 నుంచి 2023 వరకు గల ఏరియర్స్ లిస్ట్ అండి ఇది. చూసుకోవచ్చు. ఇక్కడ 30, 31, ఇవన్నీ మంత్స్ అన్నమాట. సో, ఇక్కడ 200 మంత్స్ మరొక 12 మంత్స్. మొత్తం 200 నెలలకు పైగానే అరియర్స్ అయితే ఉన్నాయి. డీఏ ప్రకటన ఆలస్యమైతే ఇక్కడ ఈ అరియర్స్ పెరిగే ఛాన్సే ఉంది తప్ప సో, ఉద్యోగ పెన్షన్‌లు నష్టపోవడమే తప్ప వాళ్ళకు రావాల్సిన అంటే ప్రస్తుతం పెరిగిన ధరల ఆధారంగా వాళ్ళు రావాల్సిన అమౌంట్ అయితే వాళ్ళకి రాదు కాబట్టి సో, అరియర్స్ మీద ఆశ లేదు. ఎప్పుడు వదులుతారో మాకు తెలియని నేపథ్యంలో క్యాష్ రూపంలో అయినా సరే మాకు చెల్లించండి. ఎవ్రీ నెల నష్టపోతున్న ఈ డీఆర్ అమౌంట్ ఎంత 6.37% బేసిక్‌లో 6.37% అనేది ఎవ్రీ మంత్ మాకు ఈ ఆలస్యం అవ్వడం వల్ల అరియర్స్‌లో చేరడం వల్ల అరియర్స్ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి క్యాష్ రూపంలో త్వరగా చెల్లించండి అని కూడా ఉద్యోగ పెన్షనర్లు పట్టుబట్టారు. సో, కాబట్టి కేంద్రం ప్రకటించేసింది. ఇతర రాష్ట్రాలు కూడా ప్రకటించేసాయి కాబట్టి ఈ ఫిబ్రవరిలో అయితే 2 డీఏలకు సంబంధించి మనకు 2 జీవోలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి డీఆర్ ప్రకటనలు మరియు అన్నీ ఉద్యోగం సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఈ ఎక్స్‌ప్లనేషన్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.